ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు 2025లో 2 మాసములు తన కృపను మన ఎడల చూపిస్తూ మరి 3వ మాసములో మొదటి ఆదివారమున మనలందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నారు. అయితే ఈరోజు అందరము కూడా దేవునిని ఆరాధించుటకు కూడి వచ్చి ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ప్రియులారా, మనము సాయంకాల సమయంలో గతంలో ఇశ్రాయేలు రాజుల చరిత్ర మొత్తాన్ని మనము ముగించేశాము, దానిని ధ్యానించుకున్నాం. అయితే మరి ఒక 3 వారాల నుంచి మనము యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యముల గురించి సాయంకాల సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఉదయకాలమున ప్రసంగి గ్రంథం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యములలో మనము ధ్యానించిన వాటిని ఒక్కసారి నెమరు వేసుకుని ముందుకు వెళ్దాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలలో మనము ధ్యానించిన విషయాలు ఏమిటంటే, మొదటిగా 2 గుడ్డివారిని దేవుడు స్వస్థపరచడము, ఒక దెయ్యము పట్టిన మోగవాణిని దేవుడు స్వస్థపరచడము, అలాగే గుడ్డివాడిని మరియు మగవాడనైన దెయ్యము పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరచడము, తరువాత మనిషి అవసరత దేవుడు ముందే గుర్తెరిగి అతనికి సహాయము చేయుటకు చేప నోటిలో ధనమును ఉంచడము, అంటే షేకేలును ఉంచడము అనే విషయాలను మనం ధ్యానించాం. అంటే ఇప్పటిదాకా యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతాలు ఎన్ని చూసామండి? 4 కార్యములను మనము చూసాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి అద్భుత కార్యమును మనము 5వ కార్యక్రమాన్ని చూడడానికి పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇప్పటిదాకా ధ్యానించిన ప్రతి ఒక్క అద్భుత కార్యము కూడా మనము మత్తయి సువార్తలోనే ధ్యానించాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ఒక్కోసారి మనకేమనిపిస్తుందంటే, ఇది మనం ఆల్రెడీ విన్నాం కదా, ఇది మనకి తెలుసు కదా అనే ఆలోచనతో ఉంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మనము శ్రద్ధగా వినినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ పాఠము నుంచి మరిన్ని మంచి విషయాలను మనకి తెలియజేసే అవకాశము కూడా ఉంటూ ఉంది. కాబట్టి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా శ్రద్ధగా నేర్చుకునే ఆసక్తిని కలిగి ఉంటారని కూడా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుత కార్యములను చేస్తూ వెళ్తున్నప్పుడు మీరు బాగా పరిశీలన చేయండి, కపెర్నహూములోనే ఎక్కువ అద్భుత కార్యాలు చేశాడు. అసలు ఈ కపెర్నహూము ఎక్కడ ఉంది? అసలు ఈ కపెర్నహూము ఏ ప్రాంతంలో ఉంది అంటే, ఈ కపెర్నహూము గలిలయ దేశము దగ్గర యోర్దాను నదికి పక్కన ఈ కపెర్నహూము అనే ప్రాంతము ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా ఈ కపెర్నహూముకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక స్వస్థతను దయచేస్తూ, ఏదో ఒక ప్రజలకు కావాల్సిన వాటిని దయచేస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు ఆ ప్రాంతంలో అడుగు పెట్టినా ఆ ప్రాంతానికి ఏం జరిగిందంట? మేలు జరిగింది. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది నేను ఒక పాఠముగా కాకుండా, ఇది ఒక ప్రసంగంగా కాకుండా ఒక పాఠముగా చెప్పే ప్రయత్నం చేస్తా.
ప్రసంగంగా అంటే ఏంటంటే చెప్పుకుని వెళ్ళిపోవడం. పాఠము అంటే ఏంటంటే దాని లోతులోకి వెళ్ళి దానిని అర్థం చేసుకోవడం. కపెర్నహూముకు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరికి మేలు జరిగింది? అక్కడ వాళ్ళకి మేలు జరిగిందా? యేసుక్రీస్తు ప్రభువారికి మేలు జరిగిందా? దీని నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలా? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఉన్నాయి. 135,000 వచనాలు ఉన్నాయి. 1169 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి వచనము, ప్రతి అధ్యాయము మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అయితే నేర్చుకునే ఆసక్తి నీలో ఉంటే అది చాలా నేర్పిస్తుంది. మరి ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈరోజు మన కుటుంబాలలో ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేయడము, మన కుటుంబాలలో జనుడు వచ్చి వాక్యము చెప్పడము ఎవరికి మేలు? కపెర్నహూముకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు చాలా లాభాన్ని పొందారు. ఎవరు? ఆ ప్రాంతపు జనులు. ఈరోజు నిజముగానే ఈ వాక్యము నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నిజముగా ఎప్పుడు తరచుగా మన కుటుంబాలకి ఎవరిని పిలుచుకోవాలంట? దైవజనులను పిలుచుకోవాలి. పిలుచుకుంటే ఏంటి లాభం? ఏంటి ఉపయోగం అంటే, ఆయన మన కొరకు చేసే ప్రార్థన మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో మంచిది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకు వచ్చారు. ఆయన కపెర్నహూముకి రాగానే విషయం అంతా కూడా తెలిసిపోయింది. ఈరోజు చాలామంది డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారంటే, విజయవాడలో వైద్యం చేస్తూ మారుమూల గ్రామాలకు కూడా వైద్యానికి వెళ్తున్నారు. వారంలో బుధవారం ఒక ఊరు, గురువారం ఒక ఊరు వెళుతున్నారు. వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న పేషెంట్లు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని డాక్టర్ వచ్చే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆ క్లినిక్కి వెళ్ళిపోతున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమైపోతుందంటే జనాలకి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తు రాకముందే ఒక్కోసారి వెళుతున్నారు, ఒక్కోసారి యేసుక్రీస్తు వచ్చాక కూడా వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కపెర్నహూముకు యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చిన విషయం ఎవరికి తెలిసిందంటే శతాధిపతికి తెలిసింది. దేనికి ఇతను శతాధిపతి? యూదులకు శతాధిపత, రోమీలకు శతాధిపత, లేదా జనులందరికీ శతాధిపత? నా ప్రశ్న అర్థమైందా? ఎప్పుడు శతాధిపతి శతాధిపతి అని చదువుతాం కదా, ఈ శతాధిపతి యూదులకు మాత్రమే శతాధిపత, లేదా రోమీలకు మాత్రమే శతాధిపత, లేదా పరదేశులుగా వచ్చిన అన్యజనులకు శతాధిపత? ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం. కర్ణాటక నుంచి ఇక్కడికి ఒకళ్ళు వచ్చారనుకుందాం. తెలంగాణ నుంచి ఇక్కడికి ఒకళ్ళు వచ్చారనుకుందాం. ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇతని యొక్క ఎమ్మెల్యే ఎవరు? కర్ణాటకలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే ఆయనే. అలాగే ఈ శతాధిపతి ఎవరికి శతాధిపతి అంటే యూదులకి శతాధిపతే, రోమిలకు శతాధిపతే. కానీ ఇతను యూదా నుంచి వచ్చిన శతాధిపత, రోమీడా? ఇతను రోమా శతాధిపత, యూదా శతాధిపత? మీరు కూడా చూడండి, బ్రిటిష్ వారి కాలంలో ఏం జరుగుతూ ఉండేదంటే భారతీయులనే అధిపతులుగా పెట్టుకునేవాళ్ళు. ఎవరినండి? భారతీయులు. ఇక నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇతను శతాధిపతే. ఎవరికి శతాధిపతి? అందరికీ శతాధిపతి. అయితే ఇతను యోధా నుంచి వచ్చిన శతాధిపత, రోమాలో నుంచి వచ్చిన శతాధిపత? యోధా, అంతేనా? కాదు, ఇతను రోమా నుంచి వచ్చిన శతాధిపతి. రోమీలు ఎక్కువగా అధికారాన్ని యూదులకు ఇవ్వరు. ఎప్పుడు కూడా వాళ్ళకే ఏమిచ్చేవాళ్ళు? అధికారములను ఇచ్చేవాళ్ళు. అయితే రోమా శతాధిపతి ఎవరిని కలవాలనుకుంటున్నాడంట? యూదుడైన యేసుక్రీస్తును కలవాలనుకుంటున్నాడు. ఏంటి కారణం? ఇక్కడ కొంచెం చాలా వ్యత్యాసము కనపడుతుంది. ఎప్పుడైనా కూడా జనులు వెళ్ళి అధికారులను కలుస్తారు, కానీ ఇప్పుడు అధికారి ఎవరిని కలవాలనుకున్నాడంట? జనులలో ఒక్కడైన యేసును కలవాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తులో ఏముందంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆయన మామూలు వ్యక్తి కాదు.
ఇంతకు ముందు మనము చదివిన విషయాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన ఒక మానవుడు అయి ఉన్నాడని చూసాం. ఆయన ఏమై ఉన్నాడంటే ఒక ప్రవక్త అయి ఉన్నాడని చూసాం. ఆయన ఏమై ఉన్నాడంటే దేవుని కుమారుడై ఉన్నాడని చూసాం. ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడని చూసాం. ఆయన ఏమై ఉన్నాడంటే స్వస్థపరచగలిగిన సమర్థుడై ఉన్నాడని కూడా చూసాం. అయితే మనం చూసాం, ఎలాగా? కళ్ళారా చూసామా, చెవులారా విన్నామా, లేదా చదివామా? నా ప్రశ్న అర్థమైందా? మనము చదివామా, చూసామా, విన్నామా? చదివాం, మనం చూడాల. యేసుక్రీస్తు రూపం ఎలా ఉండిద్దో మనకు తెలియదు. ఆయన ఎవరిని ఎలా స్వస్థపరిచాడో మనకు తెలియదు. అక్కడ జరుగుతున్న సంఘటనలు మనకు తెలియదు, కానీ మనము విన్నాం. కానీ శతాధిపతికి ఒక గొప్ప భాగ్యం ఉంది. ఆయన విన్నాడు, యేసుక్రీస్తు కార్యాలను చూశాడు. అయితే చూసి ఇతను ఏమనుకున్నాడంటే, మీరు ఎప్పుడైనా కూడా, నేను ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతా. సహోదరులు నాయుడు గారు ఉన్నారు కదా, మా చిన్నతనంలో ఈయన ఎలుగెత్తి పాట పాడేవాడు. ఈ ఎలుగెత్తి పాట పాడేపాటికి దానిని చూసిన మేము కూడా ఏమనుకునే వాళ్ళమంటే, ఈ ఎలుగెత్తి పాట పాడాలి అని అనుకునేవాళ్ళం. అంతేనా? అంటే ఒకటి చూసిన తరువాత మనలో ఏదైనా లేకపోతే దానిని ఏం చేస్తామంట? నేర్చుకుంటాం. అలాగే శతాధిపతి యేసుక్రీస్తు చేస్తున్న సూచక్రియలను చూశాడు, అద్భుతాలు విన్నాడు. విని ఇతనికి కూడా ఏమనిపించిందంటే, నాకు ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడు. ఎవరున్నారండి? ప్రియమైన దాసుడు అంటే పనివాడు. నా కింద పనిచేసే ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడికి ఏం బాలేదంట? ఆరోగ్యం ఆరోగ్యం బాలేదంటే దగ్గ, జలుబా, లేదంటే ఒకవేళ కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, దెయ్యం పట్టిందా అంటే ఇక్కడ రోగం కూడా చెప్తున్నాడు. ఏం రోగం అంట? పక్షవాయు. అయితే ఎప్పుడైనా మీరు గ్రహించినట్లయితే పక్షవాయువు ఎందుకు వచ్చింది, అంటే పక్షవాతము ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనము స్టడీ చేసి ముందుకు వెళ్దాం. పక్షవాతం రావడానికి గల కారణం ఏమిటి అంటే, బీపీ బాగా పెరిగినా పక్షవాతం వచ్చింది, లేదా తలలో గెడ్డలు ఏమైనా వచ్చినా కూడా పక్షవాతం వచ్చింది, తలలో రక్త సరఫరా ఏమైనా ఆగినా కూడా పక్షవాతం వచ్చింది, కండరాలలో బలహీనత ఏమైనా ఉన్నా కూడా పక్షవాతం ఉంటుంది, పూర్వీకులలో ఎవరికైనా ఉన్నా కూడా జెనెటిక్ ఇష్యూగా పక్షవాతము వచ్చింది. అంటే ఇప్పుడు శతాధిపతి కింద పనిచేసే దాసుడికి కూడా ఏముందంట? పక్షవాతం. ఇది ఎలా వచ్చిందో మనకి చెప్పాల. తలలో గడ్డ వల్ల వచ్చిందా, పూర్వీకుల ద్వారా వచ్చిందో తెలియదు. కానీ ఈ పక్షవాతము మీరు చూడండి, కొంతమంది పక్షవాతం కలిగిన వాళ్ళు కాలు చెయ్యి మరి ఈడ్చుకుంటూ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన పక్షవాతంలో 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 3 రకాల పక్షవాతాలు. ఇక్కడ కలిగి ఉన్న పక్షవాతం ఎన్నో స్టేజ్లో ఉందంటే 3వ స్టేజ్. 3వ స్టేజ్లో పక్షవాతంలో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మంచము మీద ఉంటారు. అంటే దీనిని కూడా స్ట్రోక్ అంటారనమాట. మీది ఫస్ట్ స్ట్రోకా, సెకండ్ స్ట్రోకా, 3వ స్ట్రోకా అని అడుగుతూ ఉంటారు. అయితే ఎక్కువగా గుండు గురించే మనం అనుకుంటాం, కానీ పక్షవాతంలో కూడా ఎన్ని స్ట్రోకులు ఉంటాయంట? 3 స్ట్రోకులు ఉంటాయి. 3వ స్ట్రోక్ వస్తే ఇంకా మనము ఒక రకంగా ఈ భూమిని విడిచిపెట్టవలసిన పరిస్థితి. అయితే ఇక్కడ 6వ వచనం చదువుకుందాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శతాధిపతి డైరెక్టర్గా వెళ్ళాడు ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. అయితే ఏం చెప్తున్నాడంటే, నా దాసుడు, నా పనివాడు, నా కింద ఉద్యోగము చేసే ఒక వ్యక్తికి ఏముందంట? పక్షవాయువు ఉన్నది. ఈ పక్షవాయువు ఎలాగుంది? కాలో చెయ్యో ఊపుకుని పనిచేసే కాదు. ఈ పక్షవాయువు ఎలాగున్నది అంటే, తను మంచము మీద ఉన్నాడు. తన దాసుడు మంచం మీద ఉంటే యజమాని దానిని చూస్తూ ఉండలేకపోగా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, ఈ పక్షవాయువును నయం చేయగలిగిన వాడు ఎవరు అని పరిశీలన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు
ఎంతకాలము సువార్త పరిచర్య చేశారంటే 3.5 సంవత్సరాలు. అది ఎక్కడుందో చూపియండి అంటే చూపించలేం, కొలతలు బట్టి చెప్పగలం. ఇంతకు ముందు కూడా గడియారాలు లేకపోయినా కూడా సూర్యుడిని బట్టి చంద్రుడిని బట్టి కూడా ఏం చెప్పేవాళ్ళు, సమయం చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళంటే కొలతను బట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 3.5 సంవత్సరాలు పనిచేశారు, అది నిజం. ఎలా చెప్తాము అంటే కొలతలను బట్టి. ఈ 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్చర్యపరిచిన 2 సంఘటనలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యం అంటే ఏంటి? ఒకవేళ మీ భాషలో ఆశ్చర్యం అంటే ఏంటి? సడన్గా జరిగింది. ఇంకా షాక్ అంటారు కదా, షాక్ తిన్నా నేను అంటారు. దేనికి షాక్ తిన్నాను అంటారు? ఊహించకుండా. ఇప్పుడు దీవెనకి అకస్మాత్తుగా బాగా రాయని ఎగ్జామ్లో ఒక మంచి మార్కులు వచ్చి, అమ్మ నువ్వు క్వాలిఫై అయ్యావు, గవర్నమెంట్ జాబ్ నీదే అమ్మ అన్నావు అనుకోండి. ఇప్పుడు ఆ మెసేజ్ ఫోన్కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీవెన ముఖం ఎలా ఉంటుంది? షాక్ అయిపోయేది. షాక్ అయిపోయి నిజంగా చాలా ఆనందభరితంగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన జీవితంలో 2 కారణాలకి షాక్ అయ్యాడంట, అంటే ఆశ్చర్యపడ్డాడు. వాటిని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే దానిలో నేను ఒక వచనాన్ని చదువుతున్నాను, అక్కడి నుంచి మీరు పరిశీలన చేయండి. ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను. యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి ఆశ్చర్యపడ్డాడంట? వాళ్ళ అవిశ్వాసమును చూసి. అయితే మొదటి షాక్ ఏంటంటే అవిశ్వాసమును చూడగానే ఆయన ఏమయ్యాడంట? షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యాడంటే కపెర్నహూములో తన స్వంత జనాల దగ్గరికి వెళ్ళి ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినా కూడా వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేయలేకపోతున్నారంటే అంగీకరించలేకపోతున్నారు. యేసునందు ఏం చేయలేకపోతున్నారంటే విశ్వాసమును ఉంచలేకపోతున్నారు. కాబట్టి యేసు ఏమయ్యాడంటే షాక్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని నోవాహును పోల్చి చూద్దాం ఒక్కసారి. నోవాహు కూడా 100 సంవత్సరాలు దేవుని వాక్యమును చెప్పాడు. ఎవరైనా విన్నారా? వినలా. ఇప్పుడు షాక్ ఎవరికి తగిలింది? ప్రకటించినోడికి తగిలిందా? వినకపోయినోడికి తగిలిందా? ఏంటి ఆ షాక్? సడన్గా వర్షం వచ్చింది, సడన్గా జలప్రలయం వచ్చింది. ఒక్కోసారి ఇక్కడ ఇప్పుడు షాక్ ఎవరికి తగిలిందంటే యేసుక్రీస్తుకు తగిలింది. అదేంటి, నేను ఇంతకాలం నుంచి వాక్యం చెప్తున్నానే, ఇన్ని అద్భుతాలు చేస్తున్నానే, కానీ వీళ్ళ హృదయాలలో దేవునికి స్థానమే లేదే, వీళ్ళు ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారే అని ఆయన ఏమయ్యాడంట? ఆశ్చర్యపడ్డాడు. అయితే రెండవది, ఇంకో దానికి దేనికి ఆశ్చర్యపడ్డాడు? మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్న పుస్తకంలోనే 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూసి ముందుకు వెళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నెవరికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపడిన ఇంకో సంఘటన ఏదంటే ఇప్పుడు మనము చదువుకుంటున్న శతాధిపతిదే. యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితంలో ఆశ్చర్యపడ్డ కోణాలు 2. ఒకటి, ఒక వ్యక్తిలో చూసిన అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డాడు. మరొకసారి ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడ్డాడు. నిజంగా ఈరోజు మీ సేవకుడు కూడా, మీరు ఏదో ఒక స్థానిక సంఘంలో సభ్యులు కదా, మరి మీ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు మీ సేవకుడు షాక్ అవుతాడా? లేదా మీలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి షాక్ అవుతాడా? మీరు ఎప్పుడైనా గ్రహించారా? నిజంగా మనము ఎలా ఉంటూ ఉన్నాం, మనము ఎలాగో జీవిస్తూ ఉన్నాం, మనము సేవకునిని మన విశ్వాసముతో ఆశ్చర్యపడే వ్యక్తిగా ఉంటున్నామా,
లేదా మన సేవకుడిని మన అవిశ్వాసముతో ఆశ్చర్యపడేవారిగా ఉంటున్నామా అనేది మనం ఏం చేయాలంట, గ్రహించాలి. అయితే ప్రియులారా, విశ్వాసము అవిశ్వాసం అంటున్నారు కదండి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు, విశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు మనము చదువుకునే అంశం ఏంటంటే విశ్వాసమును చూసి ఆశ్చర్యపడ్డాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? అంటే యేసు ఏమి చూసి ఆశ్చర్యపడ్డాడు? విశ్వాసము అంటే ఏంటంటే అక్కడ ఇంగ్లీష్లో ఒక్కోసారి తెలుగు పదాల కన్నా ఇంగ్లీష్ పదాలు చాలా వినసొంపుగా, చాలా అర్థవంతంగా ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్లో ఏమంటాడంటే గ్రేట్ ఫెయిత్ అంటాడు. గ్రేట్ ఫెయిత్ అంటే, గ్రేట్ ఫెయిత్ అంటే ఏంటి? ఒకవేళ గ్రేట్ అనే పదాన్ని ఒకవేళ గ్రీక్లో చూసినట్లయితే గొప్ప క్వాంటిటీ. కొంతమంది అంటారు క్వాంటిటీ క్వాలిటీ బాగుండాలని అంటారు, అంతేనా? అంటే ఈ శతాధిపతిలో గొప్ప విశ్వాసం ఉంది, అంటే చాలా క్వాంటిటీ ఉంది విశ్వాసం. ఇందాక చెప్పాను, నా గుండె చప్పుడు నీవయ్యా యేసయ్య అన్నారు కదా. అంటే యేసయ్య అనే చప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? గుండెలో నుంచి వచ్చింది. అలాగే శతాధిపతి విశ్వాసము కూడా ఎంత ఉన్నది అంటే తన శరీరాన్ని, తన హృదయాన్ని ఆవరించే అంత పెద్దగా ఉంది. దానిని ఏమన్నాడంటే క్వాంటిటీ అన్నాడు. అయితే దానికి ఇంగ్లీష్లో ఏమంటాడంటే సో మెనీ టైమ్స్ సో లాంగ్, చాలా ఉందంట. ఎవరిలో? శతాధిపతులు. గొప్ప అంటే, తర్వాత గ్రేట్ అంటే ఇది చూసాం. తర్వాత ఫెయిత్ అంటే ఏమిటి అంటే నమ్మకం లేదా శ్రద్ధ. నమ్మకము, విశ్వాసం అంటే ఏమిటంటే విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ, నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఖచ్చితముగా. అంటే ఇతనిలో యేసుక్రీస్తు మీద ఖచ్చితమైన విశ్వాసము ఉన్నది. అంటే గ్రేట్ ఫెయిత్ అంటే ఏమిటంటే ఈ వచ్చిన శతాధిపతి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడంట? క్రీస్తు మీద ఆధారపడి వచ్చాడు. ఎందుకు ఆధారపడ్డాడు అంటే, అయ్యా నేను నీ మీదే ఆధారపడి వచ్చా. ఒక్కోసారి అప్పు అడిగినప్పుడు ఈ మాటలు వాడతాం, నీ మీదే ఆధారపడ్డా, నువ్వే నాకు ఇవ్వాలి అని అంటూ ఉంటారు, అంతేనా? అలాగే కొంతమంది మేలులు చేసే విషయంలో నువ్వు తప్ప మాకెవరు మేలు చేయలేరు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శతాధిపతి కూడా ఎలాంటి విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. అంటే ఇతను పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడంట? యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు. అంటే అంత పూర్తిగా ఆధారపడడానికి ఇతనికి ఏమైనా ధర్మశాస్త్రం తెలుసా? ఇతను ఏమైనా చదివాడా? ఇతను ఏమైనా సమాజ మందిరంలో నేర్చుకున్నాడా? మరి ఏమీ నేర్చుకోకుండా విశ్వాసం ఎలాగొచ్చింది? అయితే నేనేమనుకుంటున్నానంటే, నేనేమి గ్రహిస్తున్నానంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఈ శతాధిపతి ఖచ్చితముగా యేసుక్రీస్తు గురించి బాగా స్టడీ చేశాడు, అంటే ధ్యానించాడు. అందుకే చెప్తూ ఉంటాడనమాట కీర్తన గ్రంథంలో, దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే నువ్వు పరిశుద్ధ గ్రంథము గురించి ధ్యానించు, యేసుక్రీస్తు గురించి ధ్యానించు, నువ్వేమవుతావంట? ధన్యుడు అవుతావు, అంటే సంతోషభరితుడు అవుతావు. ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరి గురించి బాగా ధ్యానించాడు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ధ్యానించాడు. మరి ధ్యానించిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఎలా ఉంచుతా అన్నాడంట? ధన్యుడుగా ఉంచుతా అన్నాడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? సంతోషముగా. మరి ఇప్పుడు ఇతరులలో ఏముంది? సంతోషం ఉందా, బాధగా ఉందా? అయితే ఈయన వచ్చి ఏమంటున్నాడంటే, నిన్ను నేను బాగా ధ్యానించాను, నిన్ను నేను బాగా విశ్వసించాను, నిన్ను నేను బాగా నమ్మాను అని వ్యక్తపరుస్తున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇన్ని మాటలు చెప్పలా. కొంతమంది అంటారు అన్నం ఉడికిందో లేదో లోపల చేయి పెట్టి తిప్పి ఎత్తి చూడక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోయింది. అలాగే ఈ శతాధిపతి విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలా తేలికగా తెలుసుకున్నారు, చాలా ఈజీగా తెలుసుకున్నాడు. అయితే ఇదే శతాధిపతి గురించి మత్తయి అయితే యూదులను దృష్టిలో పెట్టి రాశాడు, కానీ లూకా కూడా రాశాడు ఇదే కాంటెస్ట్ని. లూకా అయితే ఇంకా బాగా రాస్తాడు. ఎందుకో చెప్పండి?
లూకా ఒక వైద్యుడు. అంటే రోగిలో ఉన్న రోగాన్ని బాగా హైలైట్ చేయగలడు, వాళ్ళలో ఉన్న బాంధవ్యాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలడు. ఒక్కోసారి మేము కూడా అనుకుంటూ ఉంటాం, కొన్ని విషయాలను మాకన్నా ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళతో చెప్పించాలనుకుంటూ ఉంటాం. అలాగే ఈ శతాధిపతి గురించి మరి దేవుడు మత్తయితో చెప్పించడమే కాదు, ఎవరితో కూడా చెప్పించాలనుకున్నాడు? లూకాతో కూడా. ఎందుకు అంటే లూకా మరింతగా లోతుగా చెప్పాడేమో. చూద్దాం. లూకా సువార్త ఎవరైనా చెప్పగలరా ఎక్కడ ఉందో? లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1 నుంచి అవే విషయాలు ఉంటాయి. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమాయెను. చూసారా? నిజంగానే డాక్టర్ అంటే డాక్టరే. ఏం చెప్పేశాడు? ఆయన పక్షవాయువు అనే చెప్పాడు. ఈయన మాత్రం ఏం చెప్పాడు? చావ సిద్ధమై ఉన్నాడు. ఇంత మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎన్నో స్టేజ్లో ఉన్నాడని? 3వ స్టేజ్. అది మనం అనుకోవడమే కాదు, ఇక్కడ నిజం నిర్ధారణ అయ్యింది. అయితే ఈ చచ్చిపోయే వ్యక్తి ఈ శతాధిపతికి ఏమై ఉన్నాడంట? ప్రియమైన దాసుడు. ప్రియమైన దాసుడు అంటే కొంతమంది ఇట్ లైక్ ఇట్ అంటారు. అంటే లైక్ ఇట్ అంటే అది ఇష్టపడతాను అని, లేదా ఇది ఇష్టపడతాను అని. అలాగే ఈ శతాధిపతి కూడా ఇతను అంత బాగా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటారు? ఇష్టపడుతున్నాడు శతాధిపతి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శతాధిపతి ఎలా వచ్చాడంటే విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చి ఏం కోరుకుంటున్నాడంట? తన దాసుడు రోగంతో ఉన్నాడని. ఎందుకు తన దాసుడు గురించి కోరుకుంటున్నాడంటే, దాసుడిని చాలా ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులలో కొద్దిగా మందిని ఇష్టపడ్డాడు, కొద్దిగా మందిని అంత పెద్దగా ఇష్టపడాల. అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక శతాధిపతి ఒక దాసుడును ఇష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏమిటో చెప్పనా? ఆ దాసుడు ఎంతో నమ్మకముగా పనిచేశాడు. మీకు కూడా కొన్ని ఉపమానాలు తెలుసు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానంలో ఎవరిని మెచ్చుకున్నాడు? ఎవరిని ఇష్టపడ్డాడు? ఎవరిని ప్రేమించాడు? సోమరినా కష్టపడిన వాడినా? కష్టపడి. అంటే ఇప్పుడు ఈ దాసుడు కూడా పక్షవాయువు రాకముందు ఏమై ఉన్నాడు? ఖచ్చితంగా కష్టపడి ఉంటాడు. ఎవరి కోసం? రాజ్యము కోసం కష్టపడి ఉంటాడు. శతాధిపతి కింద చక్కగా ఒక డెడికేటెడ్ పర్సన్గా పని చేసి ఉన్నాడు కాబట్టి ఎవరి ప్రేమను పొందాడు? శతాధిపతి ప్రేమను పొందాడు. అయితే ప్రియులరా, ఈరోజు నిజముగా శతాధిపతి ప్రేమను పక్షవాయువు కలిగిన వ్యక్తి పొందగలిగాడు కదా. దేనిని బట్టి అంటే బాగా పనిచేయడాన్ని బట్టి. అలాగే ఈరోజు సంఘములో ఇందాక మీకు ఏం చెప్పానంటే, సేవకుడు మీ కుటుంబాలకి రావడం ఆశీర్వాదకరమని చెప్పాను. అలాగే సేవకుని చేత ప్రేమింపబడము లేదా దేవుని చేత ప్రేమింపబడము కూడా ఎవరికి ఆశీర్వాదకరము? ఆ మధ్యలో ఉన్న బంధము, ఆ సహవాసం మంచిగా ఉండడము ఎవరికి ఆశీర్వాదకరం అంటే ఇరువురికి కూడా ఆశీర్వాదకరమే. కాబట్టి సంఘము సేవకుడు ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలాగ ఉండాలంటే, చాలా గ్రేట్ఫుల్ ఫెయిత్ ఎలాగ ఉందంటే చాలా గ్రేట్ఫుల్ లవ్ ఉండాలి, అంటే ప్రేమ ఉండాలి. ఈరోజు నిజంగా సంఘం ఎలా ఉంటుందంటే, వస్తారు ఆమెననగానే, ఒక్కోసారి నిన్న కూడా ఊరికే ఇలా తీసి డోర్ ఇలా తిరిగా, జనాలందరూ కుర్చీలు ఖాళీ అయిపోయి, నేను ఏం లేదు ఇలా తిరిగా. అంటే నిజముగా జనాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతే ప్రేమ ఏమీ కూడా అభివృద్ధి పొందదు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అభివృద్ధి పొందాలి అంటే, ఒక దాసుడు ఒక శతాధిపతి కింద నమ్మకంగా పనిచేసినట్టు ఒక విశ్వాసి సంఘంలో ఏమవ్వాలంటే నమ్మకమైన పనివాడిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రేమను పొందుతాడు. అయితే ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చెప్తా.
ఒక వ్యక్తి ఇతరులను ఎందుకు ప్రేమిస్తాడు అంటే సామెతల గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు అని చెప్తున్నాడు. అంటే దరిద్రుణ్ణి ఎవరు కూడా ఏం చేయరంట, ప్రేమించరు. కానీ ఎవరిని ప్రేమిస్తారంట, ఐశ్వర్యవంతుడు. మరి ఇప్పుడు శతాధిపతి క్రింద ఉన్న పనివాడు ఐశ్వర్యవంతుడా లేదా ఆరోగ్యం కలిగిన వాడా? అతనితో ఇతనికి ఏమైనా పని ఉందా? ఒక్కోసారి మనతో ఎవరికైనా పని ఉంటే ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ ఉంటారు. లోపల ఎన్ని తిట్టుకున్నా కూడా బయటికి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు. అంతేనా? అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అటువంటి ప్రేమలను దొంగ ప్రేమలు, కపట ప్రేమలు అని అంటారు. కానీ ఇప్పుడు ఈ శతాధిపతి తన సైనికుడితో ఎటువంటి పని లేదు, ఎందుకంటే అతను బలంగా లేడు కాబట్టి. అంటే బలంగా లేకపోయినా కూడా శతాధిపతి ప్రేమ చూపిస్తున్నాడంటే ఈ శతాధిపతికి ఆ యొక్క సైనికుడి మీద, ఆ రోగము కలిగిన వ్యక్తి మీద ఖచ్చితముగా నిష్కపటమైన స్వచ్ఛమైన ప్రేమ ఉన్నది. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తోటి వారి మీద ఏదో నామకార్థమైన ప్రేమను చూపించడం అనేది మనము చేయకూడదు. మనము ఎలాంటి ప్రేమను చూపించాలంటే కపటమైనది కాదు, నిష్కపటమైనది, స్వచ్ఛమైనది, ఒక క్వాలిటీ, ఒక గుడ్ క్వాంటిటీ కలిగిన ప్రేమను మనము చూపించాలి. అంటే ఇప్పుడు శతాధిపతి ఖచ్చితంగా దాసుడి మీద ఒక మంచి ప్రేమ. ఇక్కడ శతాధిపతిలో 2 లక్షణాలు చూపించా. ఇటువైపేమో గొప్ప విశ్వాసం ఉంది, ఇటువైపేమో గొప్ప ప్రేమ ఉంది. నిజంగా విశ్వాసానికి ప్రేమకి కనెక్షన్ ఉన్నది. మీరు ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, ఇటువైపు నుంచి రవిస్ కాలువ అవతలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం ఎక్కాల్సిందే, వంతెన ఎక్కాల్సిందే. నేను వంతెన ఎక్కనంటే అటు వెళ్ళడం సాధ్యపడదు. అలాగే నువ్వు దేవునిని చేరుకోవాలంటే నీ హృదయంలో నిష్కపటమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమే నిన్ను ఎక్కడ చేర్చిద్దంట, దేవుని దగ్గరికి చేర్చింది. నిజంగా శతాధిపతిలో దాసుడి మీద ఉన్న నిజమైన ప్రేమే ఎక్కడికి నడిపించింది, క్రీస్తు దగ్గరికి నడిపించింది. ఈరోజు నిజముగా అందుకే చెప్తూ ఉంటాడు, ఒక వ్యక్తి నన్ను ఆరాధించాలంటే నీ సహోదరుడి దగ్గర ఉన్న భేదాభిప్రాయాలను నువ్వు ఏం చేసుకోవాలంట, అర్పించడానికి ముందే నువ్వు వెళ్ళి వాడితో సమాధానపడి నా దగ్గరికి రా అన్నాడు. అంటే మీకు అర్థమైందా? విశ్వాసానికి ప్రేమకి ఖచ్చితంగా ఒక వారధి. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసి కావాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలంట, ప్రేమ ఉండాలి. అంటే ప్రేమ లేకపోతే విశ్వాసి కాదా అంటే కాదు. అందుకే చెప్తూ ఉంటాడు, నీ తోటి సహోదరుని ప్రేమించకుండా ఉంటే, నీ కంటికి కనబడే నీ సహోదరుని ప్రేమించుకుంటే, నీ కంటికి కనబడని దేవునిని నువ్వు ఎలాగూ ప్రేమింపగలవు? అంటే ఇప్పుడు శతాధిపతిలో ప్రేమ ఉన్నది, విశ్వాసము కూడా ఉన్నది. అంటే ప్రేమ ఉన్న చోటే ఏమొచ్చిందంట, విశ్వాసము ఊరికినే రాదు. కాబట్టి ప్రియులారా, మనము విశ్వాసులం అవ్వాలంటే మనము దేవునిని ప్రేమించాలి. మనము విశ్వాసములం అవ్వాలంటే ప్రజలను కూడా ప్రేమించాలి. అయితే ఇతనికి ప్రేమ దాసుడి మీదే కాదు, ఇంకెవరి మీద ఉందో చెప్పనా? లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని తనతో చెప్పి, ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనిరి. అంటే మీకు అర్థమైందా? ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే శతాధిపతి ప్రేమతో తన దాసుని బాగు చేయాలనుకున్నాడు. శతాధిపతికి ప్రేమ ఎవరి మీద కూడా ఉందంట, జనాల మీద కూడా ఉంది. అయితే వాళ్ళు పుట్టింటోళ్ళ, వాళ్ళు మెట్టింటోళ్ళ, వాళ్ళు ఇరుగు పొరుగుళ్ళ, ఆలూరోళ్ళ, వీళ్ళు కాదు. ఇతను రోమీయుడు, వాళ్ళు యూదులు. కానీ వాళ్ళ మీద ఈయనకేముందంట, ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. మనం కూడా చెప్తాం, కొంతమంది నోటు మాటేగా నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది బ్రదర్ అంటారు.
కానీ అలాంటి దొంగ ప్రేమ కాదు ఈయన ఉంది. ఈయన ప్రేమ ఉన్నది కాబట్టి వాళ్ళ అవసరం ఏంటో గుర్తెరిగాడు. అంటే యూదులకు ఏది అవసరమంట? సమాజ మందిరములు. అసలు సమాజ మందిరం అంటే ఏమిటి అంటే ఇలాంటి చర్చ్ బిల్డింగ్ అనమాట. అక్కడ కూర్చుని దేవుని వాక్యమును ధ్యానించుకునేవాడు. ఇతను ఒక అధికారి కదా, తినకు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఇతను జనాలను ప్రేమించి వాళ్ళకి ఏం చేశాడంటే సమాజ మందిరములు, మందిరము కాదు, మందిరము తానే కట్టించి, అక్కడ ఎన్ని మందిరములు కట్టించాడో మనకి లెక్కను చెప్పలేదు, కానీ మందిరం అయితే ఖచ్చితంగా కట్టించాడు. అంటే ఈ శతాధిపతిలో మీరు చూడండి ఎన్ని కోణాలు ఉన్నాయంటే, దేవుని ఎడల గ్రేట్ ఫెయిత్ ఉంది, దాసుడి ఎడల గ్రేట్ లవ్ ఉంది, జనుల ఎడల గ్రేట్ లవ్ ఉంది. అంటే ఇతను మీరు గమనించినట్లయితే ఇతనిలో నాకు ఇప్పుడు రోమీయుడు కనపడట్లా. ఎవరు కనపడుతున్నాడంటే నిజమైన ఇశ్రాయేలీయుడు కనపడుతున్నాడు. ఎలా మీరు చెప్తారు? కొంతమంది పిల్లలు, అంటే ఎక్కిరించాలని కాదు కానీ కొంతమంది పిల్లలు భారతదేశంలో పుట్టిన నేపాల్ లాగా ఉంటారు. ఎందుకంటే ముఖాన్ని బట్టి, ఒక్కోసారి అమెరికన్స్ లాగా ఉంటూ ఉంటారు, ముఖాన్ని బట్టి అలా ఉంటూ ఉంటారు. అలాగే ఈయన రోమీయుడిగా ఉన్నాడు, రోమీయులకి శతాధిపతిగా ఉన్నాడు, కానీ తిన హృదయపు ఆలోచనలు, తిన నడవడికలు ఎలా ఉన్నాయంటే ఇశ్రాయేలీయుడిలాగా ఉన్నాయి. ఎలాగ చెప్తావంటే అతని నడవడిక బట్టి. ఎందుకు అంటే మీరు ద్వితీయోపదేశ కాండం తీయక్కర్లేదు, కానీ దేవుడు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఏంటంటే దేవునిని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో నువ్వు సేవించాలి ఒకటి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే ఈ శతాధిపతి పొరుగువారిని ప్రేమించాడు. ఈ శతాధిపతి దేవుని ఎడల విశ్వాసమును ఉంచి దేవునిని కూడా ప్రేమించాడు. దీనిని బట్టి తినలో ఎవరు కనపడ్డారు? నిజమైన ఇశ్రాయేలీయుడు కనపడ్డాడు. అంటే ఇతను దేవునిని నమ్ముకోపోయినా, యూదుడుగా కాకపోయినా కూడా ఖచ్చితముగా దేవుని గురించిన విషయాలు నేర్చుకుని జీవించేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇటువంటి వాడికి ప్రేమ కలిగే, అంటే దేవుని ఎడల విశ్వాసం ఉంది, క్రీస్తు ఎడల ప్రేమ ఉంది, దాసు ఎడల ప్రేమ ఉంది, జనుల ఎడల ప్రేమ ఉంది. మరి ఇన్ని రకాల ప్రేమ కలిగిన వ్యక్తి హృదయంలో ఒక చిన్న బాధ ఉంది. ఏంటి ఆ బాధ? తన దాసుడికి బాధ ఉందని. తన దాసుడు అంటే తన కోసం కాదు బాధ. నాకు ఇల్లు లేదు, నాకు వస్త్రం లేదు, నాకు ఆరోగ్యం లేదు, తన కొరకు కాదు. దేని కొరకు అంటే తన బాధ అంతా తన దాసుడి కొరకు. నిజంగా ఎప్పుడు కూడా ఒక్కోసారి యేసుక్రీస్తు కూడా ఏం చెప్తాడంటే నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఏడు అంటాడు. మీరు ఎప్పుడైనా ఆ పదం విన్నారా? కానీ ఇక్కడ శతాధిపతి ఆశ్చర్యంగా ఎవరి కొరకు ఏడుస్తున్నాడు, ఎవరి కొరకు కష్టపడుతూ ఉన్నాడు? నిజంగా శతాధిపతిలో చూస్తుంటే ఒక ఇశ్రాయేలీయుడే కాదు కానీ ఒక గొప్ప క్రైస్తవుడు కూడా కనపడుతూ ఉన్నాడు. నిజంగా స్థానిక సంఘంలో కూడా ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి బాగాలేదంటే మనకెందుకులే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నా దాసుడికి బాగాలేదు, నా చేతనైనంత ఈరోజు ఒక 40 రూపాయలు ఒక పాల ప్యాకెట్ ఇద్దాం, ఒక 30 రూపాయలు ఒక బ్రెడ్ ఇద్దాం అనే స్వభావము జనాలలో ఏమవదంట. అంటే సంఘము ఎలా ఉంటుంది అంటే దేవుని దగ్గరికి వచ్చి విని వెళ్ళిపోతున్నారు, కానీ ఆ లక్షణాలను ఏం చేసుకోలేకపోతున్నారంట, అలవర్చుకోలేకపోతున్నారు. కానీ దేవుడైన యెహోవా, ప్రభు అయిన క్రీస్తు సంఘంగా మిమ్మల్ని ఎందుకు కూడుకోమన్నాడంటే మీరు పాడితే ఆయన ఆనందపడడానికి కాదు, ఆయన వాక్యము విని మీరు హృదయాలు, కఠినమైన హృదయాలను, రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే వచ్చి ప్రజెంట్ వేసుకుని వెళ్ళిపోతారు. కానీ దేవుడికి కావాల్సింది ప్రజెంట్ కాదు, ప్రజెంటేషన్. ఏం ప్రజెంటేషను? నీ హృదయమైన ప్రజెంటేషన్. కాబట్టి ప్రియులారా, నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే నిజముగా ఇంత ప్రేమ కలిగిన వ్యక్తిని, ఇంత విశ్వాసము కలిగిన వ్యక్తిని దేవుడు బాధపడనిస్తాడా? చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, అంటే ఈ శతాధిపతి విశ్వాసాన్ని, ఈ శతాధిపతి ప్రేమను ఎవరు తెలుసుకున్నారంట? ఒక్కోసారి మన మనసులో ఉన్న మంచిని మన భార్య, మన భర్త, మన బిడ్డలే అర్థం చేసుకోరు. కానీ నీ హృదయంలో ఉన్న మంచిని ఖచ్చితంగా ఎవరు అర్థం చేసుకుంటారంట?
మన హృదయ వేదనను తీర్చే దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. తన హృదయంలో పడుతున్న వేదనను గ్రహించి ఆయన ఏమన్నాడంట అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను ప్రేమించిన వారి కొరకు ఎక్కడ దాకైనా వస్తాడు. ఏం చేస్తాడంట? ఎక్కడ దాకైనా వస్తాడు. శతాధిపతి వస్తే సరే పద నీ దగ్గరికి నేనే వస్తాను. ఎక్కడ ఉన్నాడు అతను, ఎక్కడ అనారోగ్యం కలిగి ఉన్నాడు అక్కడికే మనము వెళ్దాము పద అని చెప్పాడు. ఈరోజు నిజముగా మన జీవితంలో చాలామంది కూడా ప్రేమ ఉందని చెప్తారు, నమ్మామని చెప్తారు, కానీ మనతో నడవని వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా శతాధిపతిని బాగా నమ్మాడు, బాగా గ్రహించాడు. కాబట్టి వెంటనే ఏమన్నాడంట? వచ్చేస్తానని చెప్పాడు. అయితే ఇంకొంచెం వివరంగా ముందుకు వెళ్దాం. ఏంటి వివరం అంటే, ఇప్పుడు ఈ దాసుడికి ఏ రోగం ఉందని చెప్పాను? ఏ స్టేజ్లో ఉందని చెప్పాను? చనిపోయే స్టేజ్లో ఉందని. ఇప్పుడు ఇతని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండుంటాయి? ఇతను బెడ్ మీద ఉన్నాడు. ఖచ్చితంగా కుటుంబం ఆదరిస్తుందో ఆదరించదో మనకి తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఆదరించేదైతే శతాధిపతితో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇక ఇతని కుటుంబం ఉందో లేదో కూడా మనకి తెలియదు. అయితే ఇతను ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా బాగోలేదా? మీరు ఏమైనా గ్రహించి చెప్పగలరా? ఇతని ఆర్థిక పరిస్థితులు బాగున్నాయంటారా బాలేదంటారా? ఖచ్చితంగా బాగుండి ఉండవు. బాగుండి లేకపోయినా అతను ఒక మంచి స్నేహితుడిని పొందాడు. ఎవరు? శతాధిపతి. కాబట్టి ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే అతని యొక్క ఆర్థిక అవసరాలను తీర్చగలడు కానీ అతని అనారోగ్య అవసరాలను తీర్చలేడు. అంటే ఖచ్చితంగా ఆయన ఆర్థికంగా బలహీనంగా ఉండుంటాడు. ఆ బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను బలపరచడానికి శతాధిపతి దగ్గర ఏముంది? డబ్బు ఉంది. కానీ పక్షవాయువు కలిగిన వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇతని దగ్గర శక్తి లేదు. కాబట్టి ఆ శక్తి కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? క్రీస్తు ప్రభువు. నిన్న కూడా ఒక సహోదరుడు వచ్చి ద్రాక్ష రసం బాటిల్ తీసుకెళ్ళారు. నాకు తెలిసి ఒక 2004 ఆ ప్రాంతంలో నా దగ్గర డబ్బులు లేకపోతే ఇదే నాయుడు గారి దగ్గర ఒక 100 రూపాయలు నేను తెచ్చుకున్నాను బ్రదరు అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇచ్చాడు అంట, ఒక వ్యక్తి పుచ్చుకోవడానికి వచ్చాడన్న వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఏముంది? ప్రేమ ఉంది. దానిని 20 సంవత్సరాల తర్వాత కూడా నాకు చెప్తున్నాడంటే అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళ మధ్య సరైన ప్రేమ ఉన్నది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే శతాధిపతి ప్రేమతో ధనాన్ని ఇవ్వగలిగాడు కానీ ప్రేమతో ఆరోగ్యాన్ని ఇవ్వలేడని తనకు అర్థమైంది. ఆరోగ్యం ఇవ్వగలిగిన ఆయన దగ్గరికి వచ్చేసాడు. వచ్చేగానే ఆయన ఏమన్నాడో తెలుసా? 8వ వచనం చూద్దాం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవివ్వుము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మీకు ఇంతాకే నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాగా స్టడీ చేసేశారు. ఎవరు? ఈ శతాధిపతి. స్టడీ చేసేసి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎంతో గొప్పవాడివయ్యా, నువ్వు ఎంతో. ఇప్పుడు పొట్టి చెక్కయ్య కూడా ఏమంటాడంటే నువ్వు నా ఇంట్లో భోజనం చేయడానికి నేను పాత్రుడునేనా, నేను ఎట్టివాడిని అని అంటాడు. పర్లేదు నేను నీతోనే తింటాను. శంకర్లతో కూడా యేసుక్రీస్తు ఏం చేశాడంట? భోజనం. అంటే దీని నుంచి మీరు ఏం తెలుసుకోవాలంటే ఎటువంటి వాడైనా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ హృదయములో నివాసము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే నేను బాగా తిరుగుబోతును కదండి, నేను గతంలో బాగా తాగుబోతును కదండి, నేను బాగా బూతులు తిట్టేవాడిని కదండి, మరి నేను యేసుక్రీస్తుని నమ్ముకోవచ్చు అంటే నమ్ముకోవచ్చు. ఎటువంటి వారైనా కూడా యేసుని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో దేవుడు వాక్యమును ఏం చేస్తాడంట? కొలువు చేస్తాడు. వాక్యమును ఏం చేస్తాడంట? ఫలింపజేస్తాడు. ఇప్పుడు ఇక్కడ శతాధిపతి ఏమంటున్నాడంటే గొప్ప శతాధిపతి ఇప్పుడు ఎవరి దగ్గర తగ్గింపు కలిగి ఉన్నాడు? క్రీస్తు ప్రభు దగ్గర. ఇంత తగ్గింపు కలిగి ఉండడానికి ఈయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఇతను శతాధిపతిగా నిలబడలేదు. ఇతను ఎలా నిలబడ్డాడంటే ఒక విశ్వాసిగా నిలబడ్డాడు, ఒక ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా నిలబడ్డాడు. అంటే దేవుని దగ్గర కూడా నువ్వు ఎలా నిలబడాలంటే నీ డిజిగ్నేషన్తో రాకూడదు సంఘానికి.
ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే డిజిగ్నేషన్తో వస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ కుర్చీలో వాళ్ళే కూర్చోవాలి, ఈ కుర్చీలో వీళ్ళు కూర్చోకూడదు అంటూ ఉంటారు. ముందు వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉండకూడదు అంటారు. కొంతమంది ఆహారాల్లో కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. సేవకులకి ఇది, విశ్వాసులకి ఇది, మరీ ఇష్టమైన వాళ్ళకి మరీ స్పెషల్ ఫుడ్ అంటారు. కానీ దేవుడు ఆహారంలో ప్రత్యేకతను కోరుకోలా, కుర్చీల్లో ప్రత్యేకతను కోరుకోలా. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? ప్రేమ కలిగిన హృదయమును, తగ్గింపు కలిగిన హృదయమును కలిగి ఉండాలి. అంతేగాని మన జీవితంలో తగ్గింపు అంటే ఏమిటి అంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ప్రేమను నెమరవేసుకోవడమే తగ్గింపు. మనల్ని మనం తగ్గించుకోవడమే తగ్గింపు. ఈరోజు సంఘాల్లోకి వచ్చి కూడా ఆధిపత్యము కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ మనము దేవుని దగ్గర ఆధిపత్యమును చూపించడానికి అవకాశమే లేదు. అయితే ఈ శతాధిపతి డైరెక్టర్గా ఏమంటున్నాడో మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తులో ఈయన ఏమి చూడగలిగాడంటే, స్వస్థపరచగలిగిన వ్యక్తిని కాదు, యేసుక్రీస్తులో దేవుణ్ణి చూడగలిగాడు. దేవుణ్ణి చూడగలిగాడు కాబట్టి నువ్వు నీ పాదములు మోపడానికి నా పైకప్పు కలిగిన ఇల్లు ఏ పాటిది అంటున్నాడు. ఇంగ్లీష్లో కొన్ని వ్యాఖ్యానాలు చూస్తున్నప్పుడు నువ్వు అడుగు పెట్టడానికి నా పైకప్పు కలిగిన ఇల్లు ఏ పాటిది అంటే, నేను తక్కువ వాడిని, నా ఇల్లు తక్కువ కలిగింది. నువ్వు గొప్పవాడివయ్యా. ఎలా గొప్పవాడు అంటే, నువ్వు దేవుడివి కదా. అంటే శతాధిపతి యేసులో ఏం గ్రహించగలిగాడు? అదేంటండి మీరు ఎలా చెప్తారు ఇతను దేవుడు అని అంటే, అవును, చావు పుట్టుకలను నిర్ణయించేది ఎవరు? ఇప్పుడు ఈ పక్షవాయువు కలిగిన వాడు కొద్దిగా సేపట్లో, కొద్దిగా రోజుల్లో ఏమైపోతున్నాడు? ఆ చనిపోయే వ్యక్తిని బ్రతికించడానికి ఈ శతాధిపతి ఎవరిని సంప్రదించాడు అంటే, క్రీస్తులో ఎవరున్నారని గ్రహించాడు? దేవుడున్నాడు, దేవుడే అని గ్రహించాడు. కానీ ఇతను ఎవరు? ఒక యూదుడా? ఒక రోమీయుడు? వాక్యమే తెలియని వ్యక్తి. వాక్యమే తెలియని వ్యక్తి వాక్యాన్ని తెలుసుకుని, విశ్వాసాన్ని పెంచుకొని, ఒక సహోదరుడి ఎడలో చూపిస్తున్న ఈ ప్రేమను చూస్తే ఆయన ఏమైపోయాడంట? ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు నిజంగా సంఘంలో జరుగుతున్న కొన్ని పనులను చూసి పారిపోయే వాళ్ళు ఉంటారు, సహకరించని వాళ్ళు ఉంటారు, ఒక్కోసారి మనకెందుకు ఈ తలనొప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిజమైన ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆపదలో వెన్నంటే ఉండి మనకి మేలు చేయడానికి అహర్నిశలు ప్రయాసపడేవాడుగా ఉంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ శతాధిపతిలో ఒక ట్రూ లవ్ కనబడింది. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఒక్కోసారి మనము దీనిని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఇంకా వివరిస్తే ఇంకొక గంట పాఠం ఉంది దీనిలోనే. కాబట్టి ఇక్కడ నేను బైబిల్ని మీరు ఎలా చదవాలంటే, ఇంత క్షుణ్ణంగా చదివినట్లయితే, ఇంత లోతుకి వెళ్ళినట్లయితే, మీకు లోతు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేతుర్ని చేపలు పట్టి వస్తుంటే, కాదు కొంచెం ముందుకెళ్ళి వలయ్య అంటాడు. ఎందుకని కొంచెం లోతుకెళ్ళి వలయమంటాడు? ఎప్పుడు కూడా వల పైన వేస్తే ఏమి పడవు. ఎక్కడ దాకా వేయాలి? వల లోతుగా వేయాలి. అలాగే ఈరోజు దేవుని మీద పెంచుకునే ప్రేమైనా, సహోదరుడి మీద పెంచుకునే ప్రేమైనా, బైబిల్ ధ్యానించడమైనా, నువ్వు పైన చేసినంత కాలమున నువ్వు ఎప్పుడూ కూడా ఏమవ్వలేవంట? ఎదగలేవు. అంటే దేవుని వాక్యమును ఎక్కడి నుంచి తెలుసుకోవాలంట? లోతు నుంచి తెలుసుకోవాలి. కాబట్టి ఈ శతాధిపతిని చూస్తుంటే ఈయన ఎక్కడో గట్టిగా నేర్చుకున్నాడు. ఏంటిది? దేవుని వాక్యం నేర్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇతను ఏమంటున్నాడంటే, నేను పాత్రుని కాదు కదయ్యా అన్నాడు. ఇతను విశ్వాసం ఎలా ఉన్నదో తెలుసా? అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వేం మొట్టక్కర్లేదు, నువ్వేం మందు బిళ్ళ ఇవ్వక్కర్లేదు, నువ్వేం చేపట్టి లేపక్కర్లా, నీ మాట మాత్రము సెలవు. అంటే నీ చేతిలోనే కాదు, నీ నడకలోనే కాదు, దేనిలో కూడా శక్తి ఉందంట? నీ మాటలో కూడా శక్తి. నీ మాట సెలవియ్యా అంటున్నాడు. మరి ఇప్పటిదాకా మాట సెలవిస్తే ఏదైనా స్వస్థపడిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే లేవు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి ముందు లేవు. కానీ ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, యేసు నడకలో, చేతిలో, బట్టల్లోనే కాదు, మాటలో కూడా శక్తి ఉందని ఎవరు గ్రహించారు? శతాధిపతి. అంటే ఇంత బాగా గ్రహించాడంటే ఎంత బాగా స్టడీ చేస్తుంటాడు. కాబట్టి ప్రియులారా, మనము ఎంత బాగా స్టడీ చేస్తామో అంత దేవుడి దగ్గర నుంచి ఏం పొందుతామంట? అంత లబ్ధి పొందుతాం. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థనలకు ఎందుకు రావాలి, బైబిల్ ఎందుకు చదవాలి, వచ్చినా కూడా వాక్యము మీద శ్రద్ధ చూపని వారు ఉంటారు. వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వచ్చి నువ్వు శ్రద్ధ చూపించడం వల్ల, నువ్వు నేర్చుకోవడం వల్ల నీ గుండెలో భారముగా ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండగలవంటే ధైర్యముగా బ్రతకగలవు. ఎవరున్నారని? యేసుక్రీస్తు ఉన్నాడు.
శతాధిపతి అదే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. అయ్యా నువ్వు రావద్దు, నీ మాట చాలయ్యా అన్నాడు. ఒక పాట ఉంటుంది, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అంటారు. నిజంగా ఈరోజు సంఘానికి వచ్చే మనము ఎలా వస్తే దేవుడు దీవిస్తాడంటే, ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను కలిగి, స్వచ్ఛమైన విశ్వాసాన్ని కలిగి నువ్వు సన్నిధానానికి వస్తే ఖచ్చితంగా నువ్వు ఏ కొరతతో బాధపడుతున్నావో, ఏ బలహీనతతో ఇబ్బంది పడుతున్నావో వాటిని ఆయన 100% ఏం చేస్తాడంట, దయచేసేవాడిగా ఉన్నాడు. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్న దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 ఆశ్చర్యకరమైన విషయాలు. అసలు ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు నమ్మలా. ఏమి అద్భుతం చేయకపోయినా శతాధిపతి ఏం చేశాడంట, అతని యందు అపారమైన గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఈరోజు ఒక్కోసారి అదే ఆశ్చర్యంగా ఉంటుంది. డినామినేషన్లో సంఘం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. అక్కడ ఏం చెప్తారంటే హల్లెలూయా అని అరవడం చెప్తూ ఉంటారు, గెంతులు వేయడం చెప్తూ ఉంటారు. కానీ క్రీస్తు సంఘాల్లో ఎంత వాక్యము చెప్పినా కూడా విశ్వాసులు పనిచేయని పరిస్థితులు, పనిచేసి లెక్కలేసుకునే పరిస్థితులు. కానీ ఈరోజు స్థానిక సంఘాల్లో ఈ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసమును మనము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇటువంటి ఒకవేళ విశ్వాసమును నువ్వు కలిగి ఉంటే నువ్వేమవుతావంటే రక్షింపబడతావు. అలాంటి వారిది ఖచ్చితంగా పరలోక రాజ్యంలో స్థలము ఉన్నట్లుగా దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి 8వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనము చదవండి. చాలు. ఇక్కడ నాకు ఆ పై భాగాన్ని చదివి కింద భాగాన్ని చదవగానే సరిగ్గా కనెక్ట్ కాలేదేమో అని అనిపించింది. ఇప్పటిదాకా శతాధిపతి విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. వెంటనే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఆయన విశ్వాసానికి ఆశ్చర్యపడి అనేకులు తూర్పు నుండి పడమట నుండి అంటున్నాడు. అంటే ఉత్తర దక్షిణాల నుంచి రాలేదనా? అక్కడ దాని అర్థం ఏంటంటే, తూర్పు పడమర అని ఎందుకు అంటున్నాడంటే, అనేక జనులని, అన్ని దేశాల వాళ్ళని, అన్ని దేశాల వారు వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని. అంటే ఎందుకు ఈ విషయం చెప్పాడు? నాకు కాసేపు అర్థం కాల. ఎందుకు చెప్పాడంటే, ఓ శతాధిపతి, నువ్వు అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఇస్సాకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, యాకోబు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అదే విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉన్నావు కదా. అనేకులు కూడా అలా వచ్చి విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పరలోకంలో. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? అనేకులు వచ్చి పరలోకంలోకి వెళ్తే ఇశ్రాయేలీలు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేల్ వారు, రాజకుమారులు, వాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎన్నో అద్భుత కార్యములు చేసిన ఇశ్రాయేలీలు వాళ్ళు ఏముంచలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతారంట? చీకటిలో. అసలు ఏమీ చేయకపోయినా ఇంత విశ్వాసం పెంచుకున్నావే, ఇంత ప్రేమ పెంచుకున్నావే, ఇన్ని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావే, నీకులాగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యముకు వెళ్తారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు స్థానిక సంఘానికి వస్తే పరలోక రాజ్యం కాదు, స్థానిక సంఘములో సరైన విశ్వాసిగా ఉంటేనే నీకు పరలోక రాజ్యము అనేది ఇక్కడ మనకి ఆయన తేల్చి చెప్పాడు. చెప్పగానే వెంటనే ఏమైందంటే 13వ వచనము, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీవు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయితే ప్రియులారా, అతను ఏదైతే విశ్వసించాడో, ఆయన ఏదైతే నమ్మకం ఉంచాడో, ఏదైతే శ్రద్ధగా యేసు దగ్గరికి వెళ్ళాడో ఆ పని ఇంకా అయిపోయింది. మొన్న కూడా మేము ఒకళ్ళ దగ్గరికి స్కూల్ సీట్ కోసం వెళ్ళాం. మా అబ్బాయికి వయసు రాకముందే 3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఆయన దగ్గర తిరుగుతున్నా. ఆయన ఏమంటాడంటే, నీ పని అయిపోయింది పో అంటాడు. ఏమైపోయిందంట? పని అయిపోయింది పో అంటే అర్థం ఏంటి? ఎవరు చూసుకుంటారని. అంటే ఆయనను నిజముగా నువ్వు క్రీస్తును హృదయపూర్వకంగా సంప్రదించు, నీ పని అయిపోయింది పో. మరి వచ్చిన ప్రతి ఒక్కరి పని అయిపోదు.
కేవలం ఎవరి పనులు మాత్రమే అవుతాయంట? ఆయన పరిపూర్ణముగా విశ్వసించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా గైకొన్న వాని పని మాత్రమే అయ్యేది. మిగతా వాళ్ళందరి పని కూడా అదేమీ అవ్వని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తమైతే మరొక వారము మరొక అద్భుత కార్యము గురించి మనం ధ్యానిద్దాం. కాబట్టి శతాధిపతి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. శతాధిపతి ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. శతాధిపతి జనులకు సమాజ మందిరములు కట్టించే విషయంలో ఎలా సహకరించాడో మనం కూడా సహకరించాలి. ఈరోజు నిజముగా మన చేతనంత ఏదైనా చేయగలిగింది ఉంటే స్థానిక సంఘాలకు, స్థానిక సంఘాల ఉన్న వస్తువులకు, స్థానిక సంఘాల్లో పరిచారకులకు మనం చేయాల్సిన అవసరము ఉన్నది. అయితే దేనిని బట్టి చేయాలి? ఎవరో చూస్తారని కాదు, ఎవరో మెప్పుల కోసం కాదు, కానీ దేవుడు మనలను దీవిస్తాడని ఈ పనులను చేయాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ